హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే 22 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలా కాబుల్ శనగలు కానీ లేదంటే పచ్చి బఠానీలు లేనప్పుడు ఇలా ఒట్టి బఠానీలు అయితే నానబెట్టుకుంటూ ఉంటాం కదండి. అవి త్వరగా నానాలి అని అంటే ఇలా అయితే చేయండి. నార్మల్గా అయితే మనం ఉదయం చేసుకోవాలి, దీంతో కర్రీ కానీ ఏదైనా కూరలో వేసుకోవాలంటే నైట్ నానబెట్టేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి నైట్ నానబెట్టడం మర్చిపోయినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. ఉదయం లేవంగానే ఇలా ఒక గిన్నెలో అయితే ఫస్ట్ కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. తర్వాత బాగా వేడిగా ఉండే నీళ్ళు అయితే పోసేసేయండి. పోసేసి తర్వాత దీన్ని హాట్ బాక్స్లో పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి హాట్ బాక్స్లో పెట్టడం వల్ల ఆ వాటర్ అనేది వేడి తగ్గవు కాబట్టి తొందరగా నానిపోతాయి. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనము ఒక గంటలో రాత్రి నుంచి ఉదయం వరకు నానితే ఎలా అవుతాయో అలా ఒక గంటలోనే నానబెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టేసామనుకోండి, ఒక గంట తర్వాత మనం అన్నీ తరుక్కొని కూరకు రెడీ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి. చూడండి, ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను. మళ్ళీ నార్మల్గా మనం రాత్రి నానబెడితే ఎలా అయిపోయాయో అలా అయితే అయిపోయాయి. చూడండి, బఠానీలు నానిపోయాయి, అలాగే కాబుల్ శనగలు కూడా నానిపోయినాయి. తప్పకుండా ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ నైట్ అయితే నానబెట్టేసేయండి. ఇలా వాల్నట్స్, తర్వాత ఎండు ద్రాక్ష, తర్వాత ఇలా గుమ్మడి విత్తనాలు, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మీ ఇంట్లో ఏవేవి ఉంటే అవి అవిసె గింజలు ఇవన్నీ నానబెట్టేసేయండి. నైట్ మనం పడుకునేటప్పుడు నానబెట్టేసి 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసేయండి. ఉదయాన్నే దీంట్లో సీడ్లెస్ ఖర్జూరం ఉంటే వేసేసుకొని తర్వాత బాదం పప్పులు కూడా ఇలా పొట్టు తీసుకొని వేసేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకొని దీన్ని ఉదయాన్నే మనము టిఫిన్ తినకముందు అంటే టిఫిన్ ప్లేస్లో ఈ జ్యూస్ని కనుక తాగామనుకోండి, పొట్ట ఫుల్గా అయిపోతుంది, అసలు ఆకలేదు. మనము ఇలా జ్యూస్ కనీసం వీక్లీలో ఒక 3 టైమ్స్ అన్నా తాగామనుకోండి, డే బై డే మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయన్నమాట. మనం అవి ఇవి విటమిన్స్ కోసమని మటన్లు, చికెన్లు అవన్నీ తినేదానికంటే ఇలా జ్యూస్ తాగామనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. తర్వాత దాంట్లోనే ఒక సగం యాపిల్ పండును కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే యాపిల్ పండు ప్లేస్లో బనానానే వేసుకోండి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంత పాలు పోసేసి ఇంకా బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇంకా దీన్ని వడగట్టాల్సిన పని లేదండి. ఇలా ఒక గ్లాస్లో కనుక సర్వ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కావలిస్తే హనీ వేసుకోవచ్చు, లేదంటే ఇది సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఎండు ద్రాక్ష, ఖర్జూరం వేసాం కాబట్టి. తప్పకుండా ఈ డ్రింక్ని అయితే తాగండి. ఇంకా టిఫిన్ అస్సలు అవసరమే ఉండదు, మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి, మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా. ఇంత ధర పెట్టుకొని కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు ఇది మనము కొద్దిగా మూత లూజ్గా పెట్టేసామంటే మొత్తం గడ్డ కట్టిపోతుంది అనమాట. అలా గడ్డ కట్టకుండా ఉండాలి. మనం పొరపాటున మూత పెట్టడం, లేదంటే మూత లూజ్గా ఉన్న గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, మనం కాఫీ పొడికి ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనము ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసేసేయండి. ఇలా వేసేసి పెట్టేసి మూత పెట్టేసామనుకోండి, మూత లూజ్గా పెట్టినా కూడా అది సీల్ చేసినట్టుగా అయిపోతుంది కాబట్టి గాలి చొరబడదు, ఇంకా అస్సలు గడ్డ కట్టదనమాట. అలాగే తీసుకోవడానికి కూడా చాలా ఈజీ. చూడండి, మనకు కాఫీ పొడి కావాలన్నప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ నార్మల్గా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మన కాఫీ పొడి అయిపోయేంత వరకు కూడా స్మెల్ మారదు, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సేమియాలు అయితే తెచ్చుకుంటాం కదా. సేమియా ఉప్మా, సేమియా పాయసం, సేమియాతో రకరకాల ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. మనం సేమియాలు తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి, తొందరగా పురుగు పట్టేస్తుంది, తెల్ల పురుగు అనేది. అలా కాకుండా సేమియాలు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక డబ్బాలు అయితే పోసేసేయండి. ఫస్ట్ డబ్బానైతే తడి లేకుండా నీట్గా తూడ్చేసి డబ్బాలు అయితే పోసేసేయండి. పోసిన తర్వాత దీంట్లో కొన్ని మిరియాలు అయితే వేయాలన్నమాట. మన ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండి, ఆ మిరియాలను అయితే కొన్ని వేసేసేయండి. ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటాయి, అలాగే స్మెల్ కూడా రాకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి. అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది
కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ అండి, 5th టిప్. చూడండి, మనమైతే పల్లీలు అయితే తెచ్చుకున్నాం కదా, అదేనండి వేరుశనగ పప్పులు. ఇవి మేమైతే బుడ్డపప్పులు అంటామన్నమాట. ఇవి తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా చీమలు పడుతూ ఉంటాయి, పురుగులు పడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చీమలుగానే మూత లూజ్గా పెట్టేసామనుకోండి, చీమలు పట్టేసి మొత్తం పిండి పిండి చేసేస్తాయి. అందుకోసం అనేసి దీంట్లో మనము డబ్బాలో పోసుకున్న తర్వాత ఆ క్వాంటిటీని బట్టి ఒక 3-4 బిర్యానీ ఆకులు వేసేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్కు పురుగు పట్టదు, అలాగే చీమలు కూడా రాకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. నేనైతే 1/2 కేజీ వేరుశనగ గుళ్ళకి ఒక 3 బిర్యానీ ఆకులు అయితే వేసాను. మీరు క్వాంటిటీని బట్టి వేసేసుకోండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కత్తెళ్ళు, చాకులు, ఇలా పీలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత ఇవి మొద్దు బారిపోయి మనం అసలు గీరుతున్నా కూడా సరిగ్గా కట్ కావు, ఏదైనా కట్ చేయాలన్నా కట్ కాదనమాట. అలాంటప్పుడు మనము వీటిని ఈజీగా మనం సాన పట్టుకోవచ్చు. ఎలా అంటే సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చుట్టేసేసి ఇలా అన్నామనుకోండి, చాలా షార్ప్గా అయిపోతాయి అన్నమాట. మనం బయటికి వెళ్ళి సానె పట్టించాల్సిన అవసరమే ఉండదు. ఈ విధంగా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే మన ఇంట్లో ఉండే వస్తువులను అయితే షార్ప్గా చేసుకోవచ్చు. చూడండి, పీలర్ని ఇలా అన్నామనుకోండి, దానికి మొద్దు బారినదంతా షార్ప్గా అవుతుందన్నమాట. అలాగే కత్తెరను కూడా ఈ విధంగా అనేసుకోండి. కత్తెరైనా, చాకైనా, ఇంకా కత్తిపీట అయినా, ఏదైనా సరే మీకు సరిగ్గా కట్ కాలేదనిపించినప్పుడు ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ పేపర్తో అనేసినామంటే నీట్గా షార్ప్గా అయిపోతాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ 7th టిప్ ఏంటంటే, చూడండి, ఫస్ట్ అయితే ఒక పిడికెడన్ని బియ్యాన్ని అయితే నానబెట్టేసేయండి. నానబెట్టేసి ఒక 1/2 అవర్ అలానే పెట్టేసి తర్వాత దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి గంజి మాదిరి చేసుకోవాలన్నమాట. ఇలా స్టవ్ పైన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఆగామంటే ఉడుకుతుంది కదా, ఉడికి గంజి మాదిరి చిక్కగా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ నీళ్ళు పోయలేదు కాబట్టి తిక్కుగా వస్తుంది. ఇలా అన్నం ఉడకాల్సిన అవసరం లేదండి, మనకి గంజి ఇలా తిక్కుగా అయిపోతే సరిపోతుంది. తర్వాత దీన్ని అయితే వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసి ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయండి. కొద్దిసేపు ఉంటే చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత దీంట్లో మనం రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడుతూ ఉంటామో, మనకి ఏ షాంపూ అయితే పడుతుందో ఆ షాంపూని అయితే వేసేసుకోండి. మన జుట్టును బట్టి 1-2 అనేది వేసేసుకోండి షాంపూలు. వేసేసుకొని దీంట్లో బాగా కలిపేసేయండి. మనము తలస్నానం చేసేటప్పుడు డైరెక్ట్గా షాంపూని వేసుకుంటూ ఉంటాం కదా, అలా వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది తొందరగా వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా కెమికల్స్ జుట్టు పైన వేయడం వల్ల. అలాగే మనం ఇలా గంజిలో కలిపి రుద్దుకోవడం వల్ల తలకి హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా, చుండ్రు సమస్య ఉన్నా, లేదంటే జుట్టు అంతా పీచు పీచు అయిపోయినా, ఇలా కనుక మనము గంజితోటి కనుక తలకు రుద్దుకున్నామనుకోండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చుండ్రు తగ్గుతుంది, అలాగే జుట్టు ఒత్తుగా సిల్కీగా మారుతుంది, చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము చూడండి, బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనము ఇవైతే స్లైసెస్ తిన్న తర్వాత మిగతావి ఇలా ఉంటాయి కదండి, అవి అలానే పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి రబ్బర్ బ్యాండ్ లూజ్గా ఉంది అంటే గాలిపోయి అవి ఒట్టిగా అయిపోతాయి అన్నమాట. అలా ఒట్టిగా కాకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి, మనం రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చుట్టేసేసి ఆ ఎక్స్ట్రా ఉండే కవర్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఇదే సీల్ చేసినట్టుగా అయిపోతుంది. అస్సలు గాలి అనేది లోపలికి పోదు, చీమలు కూడా పోవు. అలాగే ఇలా మనం కింద పట్టుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడైనా తలిగిచ్చేసినా కూడా నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్. ఫస్ట్ అయితే ఒక బౌల్ని అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోయండి. ఏ గ్లాస్తో మనమైతే వాటర్ పోసామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు వెనిగర్ను కూడా పోసేసుకోండి ఆ కప్పులోనే. ఇలా పోసేసి వాటరు వెనిగర్ బాగా కలిపేసేయండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇంకా మనకైతే ఎక్కువగా బూజులు పడుతూ ఉంటాయి కదండి. బూజులు పట్టడానికి కారణమైతే సాలెపురుగులు. ఆ సాలెపురుగులు మనం ఇంట్లో నుంచి పోగొట్టేసేయాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే బూజులను శుభ్రంగా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఈ విధంగా మనము వెనిగరు, వాటరు 2 కలిపేసిన ఆ వాటర్లో ఈ క్లాత్ను, ఒక కాటన్ క్లాత్ను ముంచేసి దీనికైతే ఒక ముడి వేసేసేయండి. లేదు అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసేయండి.
ఇలా వేసేసి ఇంకా దీనికి తడి కావలిస్తే కొద్దిగా తడి చేసేసుకోండి. తడి చేసేసి బూజులు ఎక్కడెక్కడ ఉన్నాయో అలాగే సాలెపురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో కనుక దీంతో ఇలా తడి చేసామనుకోండి ఈ వాసనకు సాలెపురుగులు అనేది పోతాయన్నమాట. ఇలా ఒక నెల చేసామంటే సరిపోతుంది. నెలలో ఒక 4-5 సార్లు చేసామనుకోండి ఇంకా ఆ వాసన వెనిగర్ వాసనకి అక్కడ నుంచి సాలెపురుగులు వెళ్ళిపోతాయి. అస్సలు బూజులు పట్టవు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలాంటి స్పాంజీ అండ్ డస్టర్ అంటాం కదా, ఇదైతే వాడుతూ ఉంటాం కదా. ఇది ఒక్కటి ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగం అండి. ఫస్ట్ అయితే ఈ డస్టర్కి అయితే ఈ విధంగా మధ్యలో హోల్ అయితే పెట్టేసి ఇలా దోమతెర కట్టే ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా గుచ్చేసేయండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే చెప్తానండి. మన ఇంట్లో వాచ్ లేదంటే ఇలా ఏసీలు ఉంటాయి కదండి, ఇవి పైన పెట్టేస్తాం కాబట్టి మనకు ఎప్పుడు తుడచాలంటే అందవు. అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఇలా డస్టర్ తోటి తుడిచామనుకోండి, కావలసిన తడి కూడా చేసి తుడిచామనుకోండి, దుమ్ము అనేది నీట్గా పోతుంది. చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో, మనకు ఈజీగా పని అయిపోతుంది. తప్పకుండా ఇలా అయితే చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, 11th టిప్. చూడండి, డస్టర్ని ఈ విధంగా ఒక 2 పార్ట్స్గా కట్ చేయండి, ఇలా 2 పీసెస్గా. దీనికైతే డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే వేసేసేయండి, ఇలా అతికించేయండి. 2 దానిలకు అలా ఒకటైతే తీసుకోండి. ఇలా అతికించేసి మనకు 2 చోట్లనైనా పెట్టేసుకోవచ్చు, ఒక చోటైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒకటైతే పెట్టి చూపిస్తున్నాను. మనకి గాలి ఎక్కువగా పెడుతున్నప్పుడు, లేదు అని అంటే వర్షం పడుతున్నప్పుడు ఇలా కిటికీలు అయితే అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాయి కదండి, ఇవి కొట్టుకున్నాయంటే ఈ దానికి గోడకు తగిలేసి ఒక్కొక్కసారి మిర్రర్స్ అనేది పగిలిపోతాయన్నమాట. అలా పగిలిపోయినప్పుడు మళ్ళీ వేపేయాలని కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఇలా డస్టర్ని కనుక పెట్టేసామనుకోండి, ఎంత గాలి వీచినా అది దగ్గరకు వస్తుంది కానీ గోడకైతే తగులుకోదు. ఎందుకంటే డస్టర్ ఉంటుంది కాబట్టి మనకు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు, అలాగే పని కూడా తగ్గిపోతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా, కరివేపాకు మనము ఇలా కరివేపాకును వాడిన తర్వాత వీటికి ఉండే ఇలా కొమ్మల్ని పుల్లలు ఉంటాయి కదండి, అదైతే పడేస్తూ ఉంటాము. కరివేపాకును వాడుకుంటాము. కానీ ఈ పుల్లల్ని కూడా పడేయకుండా ఈ విధంగా చేసామనుకోండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇవన్నీ ఒకటే లెవెల్గా పెట్టేసి ఈ విధంగా కట్ చేయండి, టూత్ పిక్ మాదిరి. ఇలా కట్ చేసామనుకోండి, మన ఇంట్లో ఎప్పుడైనా టూత్ పిక్స్ లేనప్పుడు మనము ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా భోజనం చేసిన తర్వాత పళ్ళు ఏదైనా గుచ్చుకున్న పిన్నీస్లు అవి వాడుతూ ఉంటాం కదా, ఆ పిన్నీస్లు అవి వాటి ప్లేస్లో ఇలా ఈ కరివేపాకు పుల్లల్ని వాడామనుకోండి, ఇవి చాలా మంచి వాసన ఉంటాయి, అలాగే నీట్గా ఉంటుంది, గుచ్చుకోవు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పుల్కా కాల్చుతుంటాం కదా, ఆయిల్ లేకుండా ఇలా మనం కాల్చేటప్పుడు ఫస్ట్ అయితే పెన్నెం పైన ఈ విధంగా అటు ఇటు కొద్దిగా కాల్చండి, మరీ ఎక్కువగా కాల్చకూడదు. ఇలా అటు ఇటు కొద్దిసేపు కాల్చిన తర్వాత అదే పెన్నెం తీసేసి ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన వేసేసేయండి. ఎంత బాగా పొంగుతాయో చూడండి, చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇలా పుల్క ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కాల్చుకోవాలన్నప్పుడు ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా, పచ్చిమిర్చిని ఎక్కువగా తెచ్చుకున్నా తక్కువగా తెచ్చుకున్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. చూడండి, పచ్చిమిర్చిని అయితే ఫస్ట్ అయితే నీట్గా తడి లేకుండా తూర్చేసి ఇలా తొడిమెలు అయితే తీసేసేయండి. తొడిమెలన్నీ తీసిన తర్వాత ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకోండి. ఇదైతే నాకైతే ఇవి ఫ్రూట్స్కి అయితే వచ్చినాయన్నమాట. ఇవి ఫ్రూట్స్కి వచ్చాయి కదా, వాటిని పడేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. కివీ ఫ్రూట్స్కి అయితే వచ్చాయి ఇవి. మనము ఇలా పచ్చిమిర్చిని అయితే ఈ డబ్బాలో టిష్యూ పేపర్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పెట్టేసేసి మళ్ళీ పైన అదే టిష్యూ పేపర్ని ఇలా కప్పేసామనుకోండి, కప్పేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకు 1 month వరకు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే గసగసాలు తెచ్చుకుంటాం కదా, ఈ గసగసాలు వంటల్లో వేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అలాగే నిద్ర రాకుండా బాధపడే వాళ్ళకు కూడా చాలా బాగా రిలీఫ్గా ఉంటుందన్నమాట. స్టవ్ పైన అయితే పెన్నెం పెట్టేసి ఇలా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అన్ని గసగసాలను అయితే వేసేసేయండి. ఇవి ఎక్కువగా మాడిపోకూడదు, లైట్గా హీట్ అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి
ఇప్పుడైతే వీటిని ఒక కర్చీఫ్లో కానీ ఒక చిన్న నాప్కిన్లో కానీ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసేయండి. మూట కావాలంటే మూట మాదిరి కట్టేసేయండి, లేదంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసేయండి. ఇలా వేసేసి మనకు నిద్ర రానప్పుడు ఈ వాసన కనుక పీల్చుతూ ఉన్నామనుకోండి, మనకు తెలియకుండానే 10 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది. దీన్ని పిల్లో కింద పెట్టుకున్నా కూడా నిద్ర బాగా పడుతుందన్నమాట. తప్పకుండా నిద్ర రానప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, పిల్లలు ఒక్కొక్కసారి మనము టిఫిన్లు చేసినప్పుడు పూరి అలా చేసినప్పుడు మాకు వద్దు మేము తినము అని మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా డిజైన్ పూరీలను అయితే ఒత్తి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి, మన ఇంట్లో కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ పైన ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా అయితే ఒత్తేసేయండి. ఇలా డిజైన్గా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా డిజైన్గా వస్తాయి. మనకి చాలా చక్కగా ఉంటాయన్నమాట. చూడ్డానికి కూడా డిజైన్గా ఉండి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మెయిన్ పిల్లల కోసమే మనం రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు, మారం చేయకుండా సొంతంగానే తినేస్తారనమాట. ఇలా పీలర్ పైన ఇలా కొబ్బరి తురిమే ప్లేట్కు ఇలా డిజైన్లో చేయండి. ఫస్ట్ ఇలా చేసి పెట్టేసుకోండి ఒక ప్లేట్ పైన. పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనము తక్కువ ఆయిల్లో పొంగుతూ రావాలి అని అంటే కుక్కర్ అయితే పెట్టేసి కుక్కర్లో ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇలా అయితే వేసేసేయండి. మనం ఒత్తుకున్న పూరీలని ఇలా వేసేసామనుకోండి, చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో, చాలా బాగా వస్తాయి అన్నమాట. అలాగే ఇవి చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా డిజైన్గా కనిపిస్తున్నాయి కదా, ఇంట్రెస్ట్గా ఉంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారనమాట. ఇలా చిన్నవి పెద్దవి ఇలా చేసామనుకోండి వాళ్ళే ఇష్టంగా తింటారు. చూడండి, అలాగే ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఇలా చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎప్పుడు ఏదో ఒక వెరైటీస్ కొత్తగా చేయమని అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టపడతారు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కాఫీ పొడి ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇది మనం తెచ్చుకున్నప్పుడు దీన్ని కట్ చేసేసి మనకి కాఫీ పొడి గ్లాస్లో వేసుకుంటాము. మనకి ఎంత కావాల్స్తే అంత. ఒక కప్పుకు ఇది ఎక్కువగా అయిపోతుంది, ఎందుకంటే ఇది 5 రూపీస్ ప్యాకెట్ కాబట్టి మనకి ఇది ఒక కప్పుకు ఎక్కువగా అయిపోతుంది. ఇది 3-4 కప్పులు అవుతుంది కాబట్టి దీన్ని ఇలా ముడత చుట్టేసి పెట్టేస్తాము. అలా పెట్టినా కూడా గాలి తగిలేసి గడ్డ కడుతుందనమాట. అలా గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే మనం వాడుకున్న తర్వాత చాకును కొద్దిగా వేడి చేసి ఇలా మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో ఇలా అన్నామనుకోండి, మళ్ళీ మనం సీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అనమాట. మళ్ళీ సీల్ చేసినట్టుగా ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అస్సలు అనేటట్టుగా అయిపోతుంది. మనం దీన్ని సీల్ చేసినట్టు కూడా ఎవరు కనుక్కోలేరనమాట. అంత బాగా నీట్గా అయిపోతుంది. చూడండి, ఇలా రాలిపిన కూడా కొద్దిగా కూడా కింద పడదనమాట, గడ్డ కట్టకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే స్మెల్ కూడా బయటికి పోదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఇలాంటివి కొత్త వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇది కొద్దిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎంత నీళ్ళు వేసి కడిగినా ఎంత నీట్గా శుభ్రం చేసినా కూడా కొద్దిగా స్మెల్ అయితే వస్తూనే ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి, స్మెల్ నీట్గా పోవాలి అని అంటే ఏం లేదండి, ఆ బాటిల్లో ఒక 2 యాలుకలను అయితే వేసేసేయండి. యాలుకలను వేసేసి మూత పెట్టేసి ఒక రోజంతా అలానే వదిలేసేసి మరుసటి రోజు ఓపెన్ చేసి చూసామనుకోండి, ఆ స్మెల్ పోయి మంచి యాలుకల స్మెల్ అయితే వస్తుందన్నమాట. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా అయితే చేసి చూడండి, నీట్గా ఉంటుంది. ఇంకా మరుసటి రోజు నుంచి వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇలాంటి డస్టర్ని అయితే అదేనండి స్పాంజీ డస్టర్ అంటారు కదా, దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇలా ఒక 2 పీసెస్గా కట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే తీసేసుకోండి. 2 ఒకే సైజు ఉండేటట్టు కట్ చేసుకొని డబల్ టేప్ ప్లాస్టర్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే దీనికైతే ఇలా వేసేసేయండి. 2 పీసెస్ని కట్ చేసుకొని ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ అయితే వేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసిన తర్వాత ఇది ఎందుకు పనికి వస్తుంది అని అంటే, మన ఇంట్లో సోఫా సెట్లు లేదంటే టీపాయిలు ఉంటాయి కదండి, వాటికి కింద మనం కొత్తవి తెచ్చుకున్నప్పుడు కింద ప్లాస్టిక్వి అవి గువ్వల్లాగా ఉంటాయన్నమాట. అవి వేసిస్తారు. అవి కొన్ని రోజుల తర్వాత పోతాయి. మనము అలా పోయిన తర్వాత మనం తడి తుడిచేటప్పుడు నీళ్లు పోసినా అన్నీ ఈ సోఫా సెట్ల కాళ్ళ కిందకైతే పోతూ ఉంటాయన్నమాట. అందుకోసమని ఇలా డస్టర్ని కనుక పెట్టేసామనుకోండి, వాటర్ పోకుండా ఉంటాయి. మనకి సారికి జరిపినప్పుడంతా శబ్దం రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 20th టిప్. చూడండి, మనమైతే ఫస్ట్ అయితే
ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి. వాటర్ పోసేసి ఇదైతే కొద్దిగా వేడి కావాలన్నమాట. అలాగే అది వేడి అవుతున్నప్పుడే ఇలా కొద్దిగా కంఫర్ట్ని అయితే వేయండి. ఇది ఎందుకు అంటే మనము ఇంట్లో ఎగ్స్, నాన్ వెజ్, మటను, చికెను ఇలా ఫిష్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. అప్పుడు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇలా స్టవ్ పైన వాటర్ పెట్టేసి దీనిలో కనుక కంఫర్ట్ వేసేసి బాగా కలిపేసేయండి. ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోతుందన్నమాట. మనకు కిచెన్లో చేస్తున్నామంటే హాలు, బెడ్రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది. ఇలా తయారు చేసి పెట్టేసుకొని ఎక్కువగా వేడి ఉడకాల్సిన అవసరం లేదనమాట. ఇలా వేడి అయిపోయిన తర్వాత ఇలా కంఫర్ట్ వేసేసి తర్వాత కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసేసుకోండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రే బాటిల్లోకి పోసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసేయండి. ఇంకా ఈ ఎక్స్ట్రా ఉండే కంఫర్ట్ని కూడా కావలిస్తే మామూలు బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనం ఇది కూడా ఎలా వాడుకోవాలని చెప్తానండి. ఇప్పుడైతే ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదా, మనకి వంట చేసినప్పుడు స్టవ్ పైన ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేయండి. అలాగే సోఫా సెట్ల పైన ఇలా కిటికీలకి, కర్టన్లకి మనం కూర్చుండే చోట కనుక స్ప్రే చేసామనుకోండి, మనం కూర్చున్నప్పుడు కూడా చాలా మంచి వాసన వస్తుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇలా కుర్చీల పైన, అలాగే ఇలా ఏదైనా టేబుల్స్ ఉంటాయి కదండి, ఆ టేబుల్స్ పైన, ఇలా బాత్రూంలో కూడా పిల్లలు బాత్రూమ్ వెళ్ళినప్పుడు అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ స్ప్రే బాటిల్తో కొద్దిగా స్ప్రే చేసామనుకోండి మంచి వాసన అయితే వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే మిగిలిన ఈ కంఫర్ట్ వాటర్ని ఇలా ఒక డిస్పోజబుల్ గ్లాస్ ఉంటుంది కదండి వాటర్ తాగేది, అవైతే తీసేసుకోండి. ఇదైతే ఒకటి కాదు, ఒక దాంట్లో ఒకటి రెండు అలానే ఉన్నాయన్నమాట. ఒకటైతే పల్చగా ఉంటుంది కాబట్టి రెండైతే తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఈ కంఫర్ట్ను అయితే పోసేసేయండి. పోసేసి దీనికి ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే ఈ విధంగా వేసేసినామంటే ప్యాక్ చేసినట్టుగా అయిపోతుందన్నమాట. ఇంకా మనం రబ్బర్ బ్యాండ్ కానీ ఏది వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిల్వర్ ఫాయిల్ పేపర్ లేనప్పుడు నెట్ క్లాత్ ఉంటే అది వేసేసి రబ్బర్ బ్యాండ్తో వేసేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి. చూడండి ఇలా హోల్స్ పెట్టేసి దీన్ని మనము బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తున్న చోట పెట్టామంటే ఇది మైల్డ్గా స్మెల్ వస్తుంది కాబట్టి ఇల్లు మొత్తం మంచి వాసనతో నిండిపోతుంది, బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇలాంటిది ఒక గిన్నె అయితే తీసుకోండి, డిస్పోజబుల్ది ఏదైనా సరే, కప్పు కానీ గిన్నె కానీ చిన్నది కప్పు ఇలా తీసేసుకోండి, లేదంటే ఒక గ్లాస్ అయినా పర్లేదు. దాంట్లో ఇలాంటి కాటన్ బాల్స్ని అయితే ఒక రెండింటిని వేసేసేయండి. వేసేసి దీంట్లో మనము వాటర్ కలిపిన కంఫర్ట్ కాకుండా ఇలా డైరెక్ట్గా ఉండే కంఫర్ట్ని అయితే కొద్దిగా వేయండి. ఇలా ఒక టేబుల్ స్పూన్ అంత వేసేసి ఇలా కాటన్ తడిచేటట్టుగా ఇలా అటు ఇటు అనేసేయండి. దీన్ని మనం బాత్రూంలో కనుక పెట్టామనుకోండి, బాత్రూమ్ ఎప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అసలు బ్యాడ్ స్మెల్ ఉండదు. ఇప్పుడు ఇంట్లోనే బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఒక్కోసారి బాత్రూమ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టి చూడండి, ఇంకా ఎప్పుడు బాత్రూమ్ అనేది మంచి వాసనతో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. ఇలా ఉన్నాయండి ఈ 22 రకాల టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.